నెహెమ్యా గ్రంథము. అలాగే నిల్చొని దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం. నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయం. ఒకటో పేజీ. 401వ పేజీ. నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయాన్ని చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయం. అకల్య కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరంలో కిస్లేవు మాసమున నేను షూషను కోటలో ఉండగా నా సహోదరులలో హనానీయను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనకపోతిమి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకొనుము. అదేదనగా, మీరు అపరాధము చేసిన ఎడల జనులలోనికి మిమ్మును చెదరగొట్టుదును. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల బూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మును కూర్చి నా నామం ఉంచుటకు నేను ఏర్పరచుకొనిన స్థలమునకు మిమ్మును రప్పించేదనని నీవు సెలవిచ్చితివి కదా. చిత్తగించుము. నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే. యెహోవా, చెవియొగ్గి నీ దాసుడనైన నా మొరను నీ నామమును భయభక్తులతో ఘనపరచుట యందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచి ఈ మనుష్యుడు నా యందు దయచూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలుకొనుచున్నాను అని ప్రార్థించి తిని. నేను రాజునకు గిన్నె అందించువాడనయుంటిని. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వెనుకలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి.
ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవ యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడనైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చదివిన వాక్యాన్ని బట్టి ఒక అంశాన్ని నేను రాసుకున్నాను. నెహెమ్యా కన్నీటి విజ్ఞాపన ప్రార్థన. ఏం చెప్పండి? నెహెమ్యా కన్నీటి విజ్ఞాపన ప్రార్థన. ఈ సందర్భం ఏంటంటే, ఇజ్రాయేలీలు, యోధా దేశ ప్రజలు చెరపట్టుకొని పోబడ్డారు. బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేమును జయించి, అనగా యూదా దేశాన్ని, యెరూషలేమును జయించి అందరినీ చెరపట్టుకొని పోయారన్నమాట. ఆ చెరపట్టుకొని పోయిన వారిలో నెహెమ్యా కూడా ఉన్నాడు. తర్వాత కోరేషు రాజు కాలంలో దేవుని చిత్త ప్రకారం జెరుబ్బాబెలు, ఎజ్రా, ఆ యొక్క బృందం తిరిగి యోధా దేశానికి, యెరూషలేముకు వస్తారు. దేవాలయాన్ని కడతారు. కొంతమంది ఇజ్రాయేలీలు, యూదులు యెరూషలేములో, యోధా దేశంలో కాపురం ఉండడానికి బబులోను చెరలో నుంచి వచ్చేస్తారు. కొంతమంది బబులోను చెరలోనే ఉంటారన్నమాట. బబులోను రాజ్యం కింద యోధా దేశం పరిపాలించబడతా ఉంటుంది ఆ కాలంలో. ఆ సమయంలో నెహెమ్యా ఆ యొక్క బబులోను దేశంలో అర్తహషస్త రాజు ఏలుబడి చేసేటప్పుడు అక్కడ ఉన్నాడు. ఇతను అక్కడ ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు. ఏం పొజిషన్ అంటే, రాజుకు గిన్నె అందించేవాడు అనమాట. రాజుకు గిన్నె అందించేవాడు. అంత మంచి సుఖవంతమైన పనిలో ఉన్నాడు నెహెమ్యా. అంటే రాజుగారి ఇంట్లో పనివాడు అన్నమాట. రాజుకు ఇచ్చేటటువంటి పానీయాన్ని అతడు పరిశీలన చేసి, ఏ హాని లేదు దీంట్లో అని ఆయన రాజుకు అందించాలన్నమాట. అంత శ్రేష్టమైనటువంటి ఒక పనిలో ఉన్నాడు. అలాంటి రోజుల్లో యెరూషలేము నుంచి కొంతమంది ఆ యొక్క బబులోను రాజ్యానికి వస్తారన్నమాట. అప్పుడు షూషను కోటలో ఉంటాడు, ఆ రాజు కోటలో నెహెమ్యా. ఆ వచ్చిన వాళ్ళల్లో ఒకతను తన సొంత సహోదరుల్లో ఒకడు, కొంతమంది యూదులు వచ్చారన్నమాట. 2వ వచనం, నా సహోదరులలో హనానీ అను ఒకడును యూదులలో కొందరు వచ్చిరి. యెరూషలేము నుంచి వస్తారన్నమాట. వాళ్ళని నెహెమ్యా అడుగుతాడు, అక్కడ శేషించినటువంటి ప్రజలు ఎలా ఉన్నారు అని. అప్పుడు వాళ్ళు చెప్తారన్నమాట, మనం చదివిన వాక్య భాగంలో, వాళ్ళు శ్రమయు నిందను అనుభవిస్తూ ఉన్నారు అని. అంత మాత్రం కాకుండా ప్రాకారం, యెరూషలేము ప్రాకారము పడగొట్టబడింది, గుమ్మాలు కాల్చబడ్డాయి అని చెప్పారన్నమాట. అప్పుడు నెహెమ్యాకి చాలా దుఃఖం వచ్చేస్తుంది. కొన్ని దినాలు ఏడుస్తూ ఉండిపోయాడు. ఏడుస్తూ ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడనమాట. ఆ ప్రార్థన విజ్ఞాపన దేవుడు అంగీకరించి నెహెమ్యా కోరుకున్నటువంటి సహాయాన్ని దేవుడు చేస్తాడనమాట. ఆ తర్వాత
నెహెమ్యా తన బృందముతో యెరూషలేముకు పంపబడ్డం, యెరూషలేము చుట్టూ ప్రాకారం కట్టబడ్డం, గుమ్మాలు కట్టబడ్డం, గుమ్మాలు నిలబెట్టబడ్డం అంతా జరుగుతుంది. అక్కడికి వచ్చిన తర్వాత వచ్చిన ఆటంకాలు, భయంకరమైన శత్రువులు లేచినప్పటికీ ఆ పని పూర్తి చేయగలుగుతాడు. దేవుని కరుణాహస్తము అతనికి తోడుగా ఉన్నందువలన చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. అది చక్కగా పూర్తి చేస్తాడు ఆ పని, దేవుని యొక్క కృప వలన, ఆయన సన్నిధి తోడుగా ఉన్నందువల్ల. ఇది ఈ యొక్క నెహెమ్యా గ్రంథములో ఉన్నటువంటి క్లుప్త సారాంశం. ఇప్పుడు మనము చదివిన వాక్య భాగంలో నుంచి మనకు అన్వయించుకొని మనం కూడా ఏం చేయాలో ఈనాటి పరిస్థితుల్లో ఆయా సందర్భాలను బట్టి, ఆయా పోరాటాలను బట్టి, ఆయా శ్రమలను బట్టి, ప్రాకారము లేని పరిస్థితులను బట్టి, గుమ్మాలు కాల్చబడి గుమ్మాలు లేని పరిస్థితులను బట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి అనేది ఈ యొక్క సందర్భము మనకు చాలా తెలియజేస్తుంది. హల్లెలూయా. మనం పోయిన వారం నేర్చుకున్నాం, మనము వ్యక్తిగతంగా మన కొరకు మనము ప్రార్థించుకోవాలి. రెండవది కుటుంబం కోసం ప్రార్థించుకోవాలి. మూడవది ఇతరులందరి కోసం మనము ప్రార్థన చేయాలి. ఇతరులందరంటే లోకంలో ఉన్న అన్ని కోణాల్లో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థనలు చేయాలని మనము నేర్చుకున్నాం. ఎంతమంది చేశారు మిమ్మల్ని అడగొచ్చా? అంటే ఆ 3 పాయింట్లు పెట్టుకొని చేశాము పాస్టర్ గారు అనే వాళ్ళ కోసం అడుగుతుండేది. అంటే రోజు చేస్తూ ఉన్నాము, పోయిన వారం విన్నాం కదా, ఈ 3 విషయాలు చేశాము అనేవాళ్ళు చేయొద్దండి. అంటే మన కోసం మనము వ్యక్తిగతంగా, రెండవది మన కుటుంబ సభ్యులు, మన కుటుంబస్తులు, మూడవది అందరి కోసం. దీన్ని గుర్తుపెట్టుకొని చేశాము పాస్టర్ గారు అనే వాళ్ళు మాత్రమే చేయొద్దండి. చూసారా, చాలామంది చేయలేదు. అంటే మనము వింటున్నాము కానీ దాని ప్రకారము చేయట్లేదు. దానివల్లనే మన క్రైస్తవ సంఘాలు చాలా బలహీనపడడానికి కారణం అదే. నేను కూడా చేస్తూ ఉన్నా ప్రార్థన విజ్ఞాపనలు. అంటే నా ప్రార్థన జీవితం చాలాసార్లు మీకు చెప్పాను. గంటలు దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద ఉండి ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు చేసి ఆ స్కూలు టైం టేబుల్ రాసుకున్నట్టుగా వేకోజామున 5 గంటల నుంచి తిరిగి మళ్ళీ ఏకోజామున 5 గంటల వరకు ఒక టైం టేబుల్ పిల్లలు స్కూల్లో రాసుకొని దాన్ని చక్కగా మెయింటైన్ చేసుకున్న ఒక చిన్నపాటి దైవ సేవకుడు నేను. హల్లెలూయా. తర్వాత ఇప్పుడు ప్రార్థనలు విజ్ఞాపనలు చేసుకుంటూ ఉన్న వాక్యం చదువుతున్నాం. పోయిన వారము మరలా నాతో దేవుడు మాట్లాడినట్టు, మీతో మాట్లాడినట్టు నాతో కూడా మాట్లాడాడు దేవుడు. హల్లెలూయా. అందుకని నాకు ఇప్పుడు కొంచెం తేలికైందనమాట. ఎంత తేలికైందంటే 3 పాయింట్లు పెట్టుకొని నా కోసం నేను చేసుకోవడానికి, తర్వాత కుటుంబ సభ్యుల కోసం చేసుకోవడానికి, తర్వాత మిగిలిన వాళ్ళందరి కోసం, దాంట్లో సేవకురాండ్రు, ఇతర సంఘాలు, అలాగే రక్షణ లేని వాళ్ళు, ఇంకా మొత్తం వాళ్ళందరి కోసం ఒక లిస్ట్ ఉన్నట్టు, నా దగ్గర పెద్ద లిస్ట్ ఉన్నట్టు వెళ్ళిపోయింది ప్రార్థన. హల్లెలూయా. మీకు అర్థమైందా? అంటే ఇతరుల కోసం, మన ఊరోళ్ళ కోసం, చుట్టుపక్కల ప్రజల కోసం, ఇప్పుడు జరుగుతున్న ప్రపంచంలో పరిస్థితుల కోసం, అంటే పరిశుద్ధాత్మ దేవుడు తెలియకుండా లోకమంతా తిప్పేస్తున్నాడు అనమాట. హల్లెలూయా. అర్థమైందా? మీరు చేసి చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఎట్లా తీసుకెళ్ళిపోతాడో నీకే తెలుస్తుంది. హల్లెలూయా. నిన్ను గురించి నువ్వు మొరపెట్టుకునేటప్పుడు నీ పర్సనల్, నీ వ్యక్తిగత విషయాలు నీవు తెలియకుండానే ఆత్మదేవుడు నీ పక్షాన ప్రార్థన చేయడం నువ్వు చూస్తావు. చేసి చూడండి ఈరోజు నుంచైనా. అంతకుముందు నీ కోసం ఎప్పుడు చేసుకొని ఉండవు. నువ్వు చేసుకొని చూడు, ఆ పాయింట్ పెట్టుకొని. నీకు తెలియని అక్కర్లు నీలో ఎన్నున్నాయో బయటకు వచ్చేస్తున్నాయి. హల్లెలూయా. రెండవది, కుటుంబం కోసం ఆరంభించినప్పుడు నీ కుటుంబంలో ఉన్నటువంటి నీ యొక్క ప్రతి ఒక్కరి విషయమై నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావు. హల్లెలూయా. మూడవది, బయటికి వెళ్ళిపోయినప్పుడు ఇంకా బంధువులు, స్నేహితులు, అలాగనే సేవకులు, వాళ్ళ కుటుంబాలు,
మన గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామాలు, లోకంలో ఉన్న అనేక శ్రమలు, బాధలు, ఇబ్బంది, అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇలాగ మూవ్ అయిపోతున్నాడు అనమాట. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాడు. మనల్ని మూవ్ చేస్తున్నాడు. మనలో నుంచి ఆయన కదలడం నేను చూశాను. ఈ యొక్క పోయిన వారం ఆ ప్రసంగం విన్న తర్వాత మీరు చేసిన వాళ్ళు దాన్ని అనుభవించుంటారు. అనుభవించారా? పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తీసుకొని పోవడం. హలో, చేతులు ఎత్తారా? ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తీసుకొని పోవడం చూసారా? ఎప్పుడు జ్ఞాపకం లేని వాళ్ళని కూడా జ్ఞాపకం చేశాడు చూసారా? హల్లెలూయా. అంటే ఊరికనే పరిశుద్ధాత్మ దేవుడు ఒక సందేశాన్ని ఇవ్వడు. దాన్ని ఫాలో అయినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనలను తీసుకెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఎవరెవరి కోసం చేయాలో అంతా తీసుకెళ్తే ఆ పాయింట్లు గుర్తుపెట్టుకొని మనము చేయడము ఆరంభించాలి. హల్లెలూయా. దయచేసి వినేసి వదిలిపెట్టబాకండి, చేసి చూడండి. దాని ఫలితము అప్పుడే అనుభవిస్తాం మనం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందరి కోసం, తన వాళ్ళ కోసం విజ్ఞాపన చేసే ఒక విజ్ఞాపన ప్రార్థనే నెహెమ్యా చేసింది. హల్లెలూయా. అంటే తన వాళ్ళ కోసం, తన యొక్క పట్టణాల కోసం, తన దేశ ప్రజల కోసం చేసినటువంటి ప్రార్థనే ఇది. చప్పలు కొట్టి దేవుడిని మహిమపరుస్తాం. ఈ ప్రార్థనలో అతడు జయం పొందాడు. ఈ ప్రార్థనలో అతడు, ఇది ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన అంటాం. అంటే ఇతరుల కోసం చేసేటటువంటి ప్రార్థనని విజ్ఞాపన ప్రార్థన అంటాం. నెహెమ్యా చేసిన విజ్ఞాపన ప్రార్థన అదే. చప్పలు కొట్టి దేవుడిని మహిమపరుస్తాం. దీన్ని అతడు చేసి దేవుని అనుగ్రహము ఆయన పొందుకున్నాడు అన్నమాట. హల్లెలూయా. నెహెమ్యా ఈ ప్రార్థన చేసేదానికి ముందు అతడు అనుసరించినటువంటి ఒక విధానాన్ని మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. అతడు అనుసరించిన ఒక విధం, ఒక పద్ధతి, లేకపోతే ఒక క్రమం ఏమిటంటే, మొట్టమొదట అతడు ఎంక్వైరీ చేశాడు. ఏం చేశాడు? ఎంక్వైరీ చేశాడు. హలో, అంటే తను సుఖవంతమైన జాబ్లో ఉన్నాడు. అతనికి ఏమీ కొదువు లేదు. రాజు యొక్క కోటలో, రాజు ఇంటిలో అతడు రాజుకి గిన్నె అందించేటటువంటి వాడు. అతనికి ఏది కొదువలేదు. అలాగని గమ్ముగుండ్ల తన యొక్క ప్రజల గురించి, తన యొక్క రాజు యొక్క పట్టణాన్ని గురించి, తన యొక్క రాజు అయిన దేవుని ఆలయాన్ని గురించి, తన యొక్క దేశ ప్రజలను గురించి అతడు ఎంక్వైరీ చేస్తున్నాడు, విచారిస్తూ ఉన్నాడు. ఇది నెహెమ్యా గ్రంథంలో మనం తెలుసుకునే ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం. హల్లెలూయా. మనం ఎంత సుఖవంతమైన బ్రతుకుతున్నా కానీ ఒకప్పుడు మనం కూడా అనేక శ్రమలు, బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, కరువులు, కాటకాలు, ఉద్యోగాలు లేక, జీతభత్యాలు లేక పనులు లేక, తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి వస్త్రం లేక, నానా విధాలుగా ఇబ్బంది పడుతూ ఇప్పుడు అన్నీ కలిగి ఉన్నటువంటి మనము ఒక సుఖవంతమైనటువంటి జీవితానికి అలవాటు పడిపోయేటటువంటి ప్రమాదం ఉంది. నెహెమ్యా గ్రంథంలో మనకు తెలిసేది ఏమిటంటే, నెహెమ్యాకి అంత సుఖవంతమైనటువంటి జీవితము ఉన్నప్పటికీ, హల్లెలూయా, అతడు తన యొక్క రాజు పట్టణం, తన యొక్క రాజు ఉండే దేవాలయం, అంటే రాజు అంటే దేవుడు, తన యొక్క దేవుడైన యెహోవా ఆలయం, దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు, దేవుడు ఏర్పరచుకున్న దేశము, ఆ ముఖ్య పట్టణం యెరూషలేం, వీటన్నిటినీ అతడు జ్ఞాపకం పెట్టుకొని అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి అతడు ఎంక్వైరీ విచారిస్తూ ఉన్నాడు. దీన్ని బట్టి మనం బాగా ఆలోచన చేయాల్సింది ఏంటంటే, మనం కూడా మన యొక్క బంధువుల్ని గురించి విచారణ చేయాలి. వాళ్ళు నీ సొంత తోడబుట్టిన వాళ్ళు కావచ్చు, నీ ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, నీవు నివసిస్తున్న ఊర్లో వాళ్ళు కావచ్చు, లేకపోతే నీ పుట్టింటోళ్ళు కావచ్చు, లేకపోతే నీ యొక్క భర్త ఇంటి వాళ్ళు కావచ్చు, నీ భార్య ఇంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే నీ యొక్క
బంధువులున్న ఊరి వాళ్ళు కావచ్చు, ఆఖరికి చెప్పాలంటే ఇలాగూ మనం నివసిస్తున్న పట్టణము, మనం నివసిస్తున్నటువంటి మండలాలు, మనం నివసిస్తున్నటువంటి జిల్లాలు, మనం నివసిస్తున్నటువంటి రాష్ట్రాలు, మనం నివసిస్తున్న దేశాన్ని గురించి మనము విచారణ చేయాలి. హల్లెలూయా. అందుకనే కొంతమంది భక్తులు ఏం చేశారంటే టౌన్ ప్లాన్ పెట్టుకొని మ్యాప్, అలాగనే జిల్లా మ్యాప్ పెట్టుకొని, జిల్లాలో మండలాల మ్యాప్ పెట్టుకొని, అలాగే రాష్ట్రం మ్యాప్ పెట్టుకొని, అలాగే దేశం మ్యాప్ పెట్టుకొని ఆ యొక్క మ్యాప్ మీద చేతులు పెట్టి ప్రార్థించి రాష్ట్రాలను ప్రభు కోసం సంపాదించిన మంచి సువార్థికులు ఉన్నారు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపడదాం. గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు. ప్రపంచాన్ని చుట్టే దైవజనులు కూడా ఉన్నారు. వాళ్ళకి ప్రపంచాన్ని అంతా చుట్టేటటువంటి భాగ్యం ఎలా దొరికిందంటే ప్రపంచ పట్టాన్ని పెట్టుకొని ప్రపంచ పట్టాల మీద, ప్రపంచంలో ఉన్న దేశాల మీద చేతులు పెట్టి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళని ప్రపంచమంతా దేవుడు తీసుకెళ్ళాడని గొప్ప గొప్ప దైవజనులు చెప్పిన సాక్ష్యాలు ఉన్నాయి. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపడదాం. ప్రైజ్ గాడ్. ఒకసారి నెల్లూరులో కేఏ పాల్ గారు మీటింగ్స్ పెట్టినప్పుడు వాళ్ళ బ్రదరు డేవిడ్ రాజు గారు, రెవరెండ్ డేవిడ్ రాజు గారు, ఆయన ఒక చిన్న సాక్ష్యం చెప్పాడు అనమాట. వాళ్ళ ఫాదర్ అట గ్లోబుని కవిగిల్లో పెట్టుకొని ప్రార్థించేవాడంట. హల్లెలూయా. మన గ్లోబ్ ఉంది కదా, ప్రపంచ గ్లోబ్ ఉంది కదా, దాన్ని కవిగిల్లో పెట్టుకొని ప్రపంచ ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభు అని దాన్ని పట్టుకొని బాగా ఏడ్చి ప్రార్థన చేసేవాడంట. నిజంగా ఆ తండ్రి ప్రార్థన ఆలకించి ప్రపంచంలో దాదాపు అనేక దేశాలు కేఏ పాల్ గారిని దేవుడు ఆ దినాల్లో బహు శక్తివంతంగా వాడుకున్నాడు అనమాట. చప్పలు కొట్టి దేవుడిని మహిమ పరుస్తాము. హల్లెలూయా. అంటే వాళ్ళు చెప్పిన సాక్ష్యం అది. ఆ గ్లోబుని ఇట్లా పట్టుకుని కౌగిలించుకొని ప్రార్థన చేసేవాడంట. నిజంగా దేవుడే లోకాన్ని ఎంతో ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు. అలాగే మనం కూడా ఈ లోకాన్ని మనం ప్రేమించి ఈ లోకం కోసం ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు చేసినప్పుడు మనం ప్రార్థన ఏ ప్రాంతాల కోసం చేస్తూ ఉన్నామో, ఏ ప్రాంత ప్రజల కోసం చేస్తున్నామో నిజముగా ప్రేమతో భారం కలిగి చేస్తే ఆ ప్రజల మధ్యకు మనలను సువార్త ప్రకటించడానికి పంపిస్తాడు దేవుడు. చప్పలు కొట్టి దేవుడిని మహింపడదాం. హల్లెలూయా. ఆ విధమైన ఒక క్రమము మన బైబిల్లో చూస్తాము. అలాగే గొప్ప గొప్ప దైవజనులు చెప్పిన అనుభవపూర్వకమైన సాక్ష్యాలు మనము చూస్తాం. మరి మనకు కూడా చిన్న చిన్న కొద్దిపాటి కార్యాలు అలాగ మనకు జరిగాయి. హల్లెలూయా. మనం కూడా పోతూ పోతూ ఈ ప్రాంతంలో సువార్త చెప్తే బాగుండు అంటే ఆ ప్రాంతానికి తీసుకోబోయాడు దేవుడు. ఇక్కడి నుంచి రామదాస్ గండికి పోతా ఈ దారిని పోయే ప్రాంతాలు కొన్ని చూసేవాళ్ళం అన్నమాట. ఈ ప్రాంతాల్లో సువార్త చెప్తే బాగున్ను అని అక్కడికి పంపించాడు దేవుడు. ఇలాగ చాలా ఉన్నాయి. కొన్ని గ్రామాలకి వెళ్ళినప్పుడు ఈ గ్రామంలో సువార్త చెప్తే బాగుంటుంది, ఈ గ్రామంలో గుడి ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు అబ్రహాముకు దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేరింది. అడుగుపెట్టిన స్థలం, చూచిన స్థలం దేవుడు ఇస్తాను, నువ్వు ఎంత చూస్తావో చూడు, ఎంత నడుస్తావో నడువు అని అబ్రహాముకు చెప్తాడు దేవుడు. చప్పలు కొట్టి దేవుడిని మహింపడదాం. హల్లెలూయా. ఏం చెప్పాడు? నువ్వు ఎంత చూస్తావో చూడు, ఎంత నడుస్తావో నడువు, నువ్వు చూసిందల్లా, నువ్వు నడిచిందల్లా నేను నీకు ఇస్తానన్నాడు అనమాట. ఆ వచనాన్ని మనసులో పెట్టుకొని కొన్ని ప్రాంతాలు చూసేవాడిని నేను. తర్వాత కొన్ని స్థలాలు, కొన్ని గ్రామాలు చూసేవాడిని. తర్వాత కొంతమంది ప్రజలను చూసేవాడిని. కొంతమంది భయంకరమైన త్రాగుబోతులు, వ్యభిచారులుగా ఉండే వాళ్ళని ప్రభు చెప్పిన ప్రకారం చూసేవాడిని. ఎందుకంటే చూసేవాళ్ళని ఇస్తానన్నావు కదా ప్రభా, ఇదిగో ఈ వ్యభిచారిని చూస్తున్నా, రక్షించబడాలి. ఈ దొంగను చూస్తున్నా, రక్షించబడాలి. ఈ తాగుబోతుని చూస్తున్నా, నాయన మీ కన్నులు చూడనివ్వు తండ్రి, వాళ్ళు రక్షించు. ఇలాగూ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆ విధంగా చూసినప్పుడు ఎంతో దొంగలను దేవుడు మార్చాడు, ఎంతోమంది వ్యభిచారులను దేవుడు మార్చాడు.
ఎంతోమంది భయంకరమైన అసహ్యమైన పాపాలు చేసే వాళ్ళని మార్చాడు. గుండెలు బాదుకొని ప్రభువుకు అప్పగించుకొని సేవకు వచ్చేసి సేవ చేస్తున్నటువంటి సేవకులు మన మధ్యలో ఉన్నారు. మన పరిచర్య ద్వారా చపలు కొట్టి దేవుణ్ణి మహింపడదాం. హల్లెలూయా. ఇది నిజంగా వాస్తవం. ఇది నెహెమ్యా మనస్సు. హల్లెలూయా. ఇది దేవుని మనస్సు, దేవుని చిత్తం. మనకు హ్యాపీగా జరిగిపోతుందని నాలుగు గోడల మధ్యలో ఉంటే సరిపోదు ప్రియులరా, మన కన్నులు ఎత్తి చూడాలి. హల్లెలూయా. యేసు ప్రభు కూడా చెప్పాడు శిష్యులతో, కోతకాలము ఇంకా 4 నెలల తర్వాత వస్తుంది అంటున్నారు కదా, కన్నులు ఎత్తి చూడని. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఆ మాట ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సమరయ స్త్రీని రక్షించినప్పుడు ప్రభు మాట్లాడిన అద్భుతమైనటువంటి మాట తీసిన వాళ్ళు చదవండి. 10వ అధ్యాయంలో, క్షమించండి 4వ అధ్యాయం 34వ వచనాన్ని నుంచి చదువుతాం. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలం వచ్చునని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. విత్తువాడును కోయువాడును కూడా సంతోషించినట్లు కోయువాడు జీతం పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. విత్తువాడొకడు కోయువాడొకడు అన్నమాట ఈ విషయములో సత్యమే. మీరు దేనిని గూర్చి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్మును పంపితిని. ఇతరులు కష్టపడిరి, మీరు వారి కష్ట ఫలములో ప్రవేశించుచున్నారని చెప్పాను. హల్లెలూయా. చూచారా, ప్రభు వాళ్ళతో మాట్లాడుతున్నాక 4 నెలల తర్వాత కోతకాలం వస్తుంది కదా, కానీ ఇప్పుడే కోతకాలం వచ్చేసింది, నువ్వు కన్నులెత్తి చూడు అంటున్నాడు. హల్లెలూయా. అంటే వాళ్ళ మధ్యలో ఉన్న గోధుమ చేలు, యవల పంట, గోధుమ పంట, యవల పంట, అవి వచ్చేదానికి ఎంత ఉందంట? 4 నెలలు ఉందంట. దేవుడు అంటున్నాడు ఇప్పుడే కన్నులెత్తి చూడండి అంటున్నాడు. అవి కోతకు వచ్చినాయంట. అంటే ఇప్పుడు అవి 4 నెలల తర్వాత వచ్చే గోధుమ కోతను గురించి, గోధుమ పంట కోతను గురించి చెప్పినట్ట, లేక యవల పంట కోతను గురించి చెప్పినట్ట, లేకపోతే దేని గురించి చెప్పినట్టు? సమరయ స్త్రీ లాంటి వాళ్ళని గురించి చెప్పినట్టు. చప్పలు కూడా దేని మహిమ పెడతాం. ఎవరిని గురించి చెప్పినట్టు? సమరయ స్త్రీ. సమరయ స్త్రీ కోతకు సిద్ధపడినటువంటి ఒక స్త్రీ అన్నమాట. భయంకరమైన వ్యభిచారే. కానీ వ్యభిచారి కోతకట్ట సిద్ధపడిపోయి ఉంది. ఎలా సిద్ధపడి ఉంది? మెస్సయ్య వస్తాడని ఎదురు చూస్తుంది. హలో, వ్యభిచారి కావచ్చు, జాగ్రత్తగానండి. ఆమె వ్యభిచారి కావచ్చు, కానీ ఏమి ఎదురు చూస్తుందంటే మెస్సయ్య వస్తాడు, అన్నీ మాకు ఆయన చెప్తాడని మెస్సయ్యతోనే చెప్తుంది. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. అంటే తను పాపం చేస్తుంది నానా విధాలుగా, కానీ ఒక రక్షకుడు కోసం ఎదురు చూస్తూ ఉంది. హల్లెలూయా. అంటే అలాంటి వాళ్ళు కోతకు వచ్చినటువంటి పంట లాంటి వాళ్ళు. చప్పలు కొట్టండి. హల్లెలూయా. మనకేమనిపిస్తుంది? వాళ్ళు భయంకరమైన వ్యభిచారులు, వాళ్ళు భయంకరమైన దొంగలు, వాళ్ళు భయంకరమైనటువంటి వేషధారులు, వాళ్ళు భయంకరంగా దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ ఉన్నారు. వాళ్ళేంది పంటకు వచ్చింది అని అంటాం. వాళ్ళు తిరిగి మంచాన పడి ఉన్నారు. వాళ్ళేంది దేవుడికి వచ్చిన పంట అంటారు. వాళ్ళే దేవుడికి వచ్చిన పంట. హలో, వాళ్ళే కోతకు వచ్చిన పంట అండి. హల్లెలూయా. వాళ్ళని పోయి పరామర్శించి చూడండి నీ పరిస్థితి ఏమిటి అని. అప్పుడు తెలుస్తుంది. మనం చూసేది బాహ్యము, వాళ్ళ హృదయంలో ఉన్నటువంటిది ఏంటో అప్పుడు అర్థమవుతుంది. నేను చాలాసార్లు చెప్పుకుంటాను మీకు ఒక విషయం. నేను మన రోడ్డు మీద వచ్చేటప్పుడు కొంతమంది వ్యభిచారం చేసేటటువంటి వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు. నేను వాళ్ళని చూస్తూ, వీళ్ళు ఎందుకు లక్షణంగా ఎవరో ఒకరిని పెళ్లి చేసుకొని బతకొచ్చు కదా,
అనుకుంటూ వచ్చేవాడిని, వీళ్ళకి ఎలాగో ఒకలాగిన సువార్త చెప్పాలి అని. దానికోసం వెయిట్ చేస్తున్నాను నేను సువార్త ప్రకటించడానికి. అంటే అంటే నేను పాస్టర్ అమ్మ ఎప్పుడు సేవలో నుంచి వచ్చేవాళ్ళు రాత్రి 12, 1 గ్రామాలకు పోయి ఇద్దరమే ఆ చేతకు స్కూటర్ మీద ఎప్పుడు వచ్చేవాళ్ళం. రాత్రిలో 12, 1 పిల్లల్ని ఇంట్లో పెట్టి తాళం వేసేసి వచ్చి అట్లా పిల్లల్ని లోపల పెట్టి వెళ్ళిపోయేవాళ్ళం మేము సేవకి. అలాగ సాగింది మా సేవ. సరే దాన్ని వదిలేయండి. ఇప్పుడు అలాగా మేము అలా సాగిపోయాం. మమ్మల్ని మా బిడ్డలు దేవుడు కాపాడాడు. మేము కూడా ఎన్నోసార్లు బండ్లో ఇద్దరం వస్తూ నిద్రపోయాం. కుక్కలు అడ్డం వస్తే కుక్కలు అరిస్తూ లేచి ఏమి పాస్టర్ అంటే నిద్ర వచ్చేసింది. నేను నిద్రపోయి ఆమె నిద్రపోయి దేవుడు మమ్మల్ని కాపాడినటువంటి రాత్రులు ఎన్నో ఉన్నాయి బండ్ల మీద దూర ప్రాంతాల నుంచి వచ్చేటప్పుడు. సరే అది వేరే విషయం. అలాగూ ఎప్పుడంటే అప్పుడు వచ్చేవాళ్ళం. మన రోడ్డు మీద అప్పుడు ఇంత లైటింగ్ అంతా లేవు. ఎవరో ఒకరు జగడాలు వేసుకునేది, వ్యభిచారం కోసం పరిగెత్తిపోయేది. కొంతమంది ఇండ్ల ముందే మాట్లాడుతూ ఉంటే వాళ్ళని చూసి నేను వీళ్ళందరికీ సువార్త చెప్పాలి, వీళ్ళందరూ రక్షించబడాలి అని అనుకుంటూ వచ్చేది. ఎలా వీళ్ళు సువార్త చెప్పాలని అందరూ వాళ్ళని చూసి అసహించుకుంటూ ఉండేవాళ్ళు, వాళ్ళని తిట్టేవాళ్ళు. బుద్ధి లేదు దీనికి, బుద్ధి లేదు వాడికి, అట్లా ఇట్లా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. ఎలాగైనా వీళ్ళకి సువార్త చెప్పాలి, వీళ్ళు ఆ పని మానేయాలని చెప్పి నేను కనిపెడతా ఉండేది. మనము క్రిస్మస్ క్యారల్స్కి వెళ్తాం కదా, మనం వెళ్ళినప్పుడు కొన్ని ఇండ్లకు పోతాం. ఆ రోజు నేను చూసిన అమ్మాయిని ఇంటికి పోయాం. వాళ్ళ ఇంటికి పోతూ ఉంటాం. ఆ రోజు పాటలు పాడేసి ప్రార్థన చేసి అందరూ సరే మీరు బాండి నేను వస్తానని చెప్పా. అమ్మాయి నిలబడుకుంది. ఒకే ఒక మాట చెప్పా నేను, ఎందుకు నీ శరీరాన్ని పాడు చేసుకుంటావు, ఎవరో ఒకరిని చేసుకొని బ్రతకూడదా అన్న. ఎంత ఏడ్చిందంటే అమ్మాయి ఎంత ఏడ్చిందంతే. ఒకే ఒక మాట అన్న. పరిశుద్ధాత్మ అభిషేకంతో నిండుకొని ఉన్నాము అందరం. క్రిస్మస్ క్యారల్స్ అంతా కూడా మనం అల్లరల్లరిగా చేసేది కాదు, అది మనకు దేవుడిచ్చిన పరిచర్యలో ఒక పరిచర్య. అది ఒకే ఒక మాట అన్న, లక్షణంగా ఎవరో ఒకరిని చేసుకొని నీ జీవితాన్ని బాగు చేసుకోకూడదు, ఎందుకు ఈ పాడు బ్రతుకు అంటే అమ్మ ఎంత ఏడ్చిందంటే అంత ఏడ్చింది. అమ్మాయి కోసం ప్రార్థన చేసి ఎవరో ఒకరిని కట్టుకున్నా. కొద్ది రోజుల్లోనే పెళ్లి చేసుకుంది అమ్మాయి. కొద్ది రోజుల్లోనే. అంటే చెప్తున్నాను నేను, మనం పైన రూపాలు చూసేసి అసహించుకునేది కాదు, వాళ్ళ కోసం భారంతో మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. విజ్ఞాపన చేయాలి. హల్లెలూయా. వాళ్ళల్లో ఎంతో వేదన ఉంటుంది. మమ్మల్ని రక్షించే నాదుడే లేడా, మాకు వేరే మార్గం చూపించే వాళ్ళే లేరా, మమ్మల్ని బాగు చేసే వాళ్ళే లేరా, మా బ్రతికింతేనా. వాళ్ళు భయంకరంగా పాపంలో పడి ఒళ్ళమ్ముకొని బ్రతుకుతున్నా కానీ వాళ్ళకు కూడా తెలుసు ఇది భయంకరమైన తప్పు, పాపము, ఇది నాశనం చేస్తూ ఉంది, దీంట్లో నుంచి మనం బయట పెట్టేవాడు లేడంటే ఉన్నాడు ఒక నాథుడు, ఆయనే మన ప్రభు అయిన యేసు క్రీస్తు. అందరినీ ప్రేమించి పాపులను ప్రేమించి ఈ లోకానికి వచ్చిన దేవుడు. అందుకనే విచారించాలి, పలానోళ్ళు ఎట్లా తెలుస్తుంది. వాళ్ళని అసహించుకునేది కాదు, వాళ్ళే పంటకొచ్చిన కోత. హల్లెలూయా. కోతకొచ్చిన పంట. చప్పలు కొట్టి దేవుని మహింపడతాం. వాళ్ళే కోతకొచ్చిన పంట. కొంతమంది మంచాన పడిపోయి ఉండొచ్చు, వాళ్ళు చేసిన తప్పులను బట్టి, జబ్బులను బట్టి. అలాంటి వాళ్ళే కోతకొచ్చిన పంట. కన్నులెత్తి చూడాలా, దాని కర్మ దాన్ని అనుభవించని, వాడి కర్మ వాడు అనుభవించని, ఎంత చెప్పినా వినలేదని చెప్పి తోసేసేది కాదు. క్రీస్తు ప్రేమ వాళ్ళను దర్శించాలి, వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయాలి, వాళ్ళతో మాట్లాడాలి. క్రీస్తు ప్రేమను వాళ్ళకు మనము తెలియజేయాలి. హల్లెలూయా. వాళ్ళని ప్రభు కోసం కోసుకొని రావాలి. నిజంగా అలాంటి మనసు ప్రేమ ఉండే వాళ్ళకే అలాంటి వాళ్ళందరినీ ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. వాళ్ళ దగ్గరికి పంపిస్తాడు. వాళ్ళు మాట్లాడుతూ ఉండగా తన ప్రేమను ఆ వ్యభిచారులకు దేవుడు తెలియజేస్తాడు. తన దయ కనికరాలు అలాంటి మనసు కలిగిన దైవజనుడిలో నుంచి ఆ ప్రేమ, దేవుని ప్రేమ, దేవుని దయ, దేవుని కరుణ కటాక్షాలు వారిని తాకేటట్టు చేస్తాయి.
వాళ్ళు మారు మనసు పొంది రక్షించబడతారు. ప్రియులారా, హల్లెలూయా. మన సేవలో ఎంతోమంది ఉన్నారు అలాంటి వాళ్ళు. హల్లెలూయా. దేవునికి తమను తాము అప్పగించుకొని, హల్లెలూయా, దేవుని మహింపరుస్తూ, ఇప్పుడు నేను వాళ్ళని చూస్తే నాకు ఎంత ఆశ్చర్యం అంటే అంత ఆశ్చర్యం. దేవుడు ప్రేమించకపోతే, హల్లెలూయా, దేవుడు దయ చూపకపోతే ఆ పాపములను బడి చచ్చి ఉండేవాళ్ళు కదా. కానీ దేవునికి అప్పగించుకున్నటువంటి ఈ సహోదరి, ఈ సహోదరుడు ఇప్పుడు ఎంత భాగ్యాన్ని అనుభవిస్తున్నారు దేవుని సన్నిధిలో. వాళ్ళని చూసినప్పుడు నేను మందిరాల్లో ఎంతో ఆనందిస్తాను నేను. హల్లెలూయా. పరలోకమే ఆనందిస్తూ ఉంది. అలాంటి ప్రేమ మన జీవితంలో ఉండాలి. నెహెమ్యాకు అలాంటి ప్రేమ ఉంది. హలో, నెహెమ్యాకు అలాంటి ప్రేమ ఉంది. విచారించాడు, విచారించి వాళ్ళ కోసం ప్రార్థన విజ్ఞాపనలు చేసి జయం పొందాడు. దేవుడటి కృప మనకు అందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మిగతా సంగతులు వచ్చే వారం మీతో పంచుకుంటాను. అందరూ లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడండి. దేవుని ప్రేమతో నింపబడండి. దేవుని ఆత్మ మనలో దేవుని ప్రేమను కుమ్మరిస్తుంది. అమలరా, ఎవరిని అసహించుకోవద్దు, ఎవరిని తోలనాడొద్దు, ఎవరిని చీచా అనొద్దు. కళ్ళు మూసుకోండి. అందరూ ప్రార్థన చేయాల. వాళ్ళని ప్రేమించండి. వాళ్ళతో దయగా మాట్లాడండి. ఆ త్రాగుబోతులతో దయగా మాట్లాడండి. ఆ వ్యభిచారులతో దయగా మాట్లాడండి. వాళ్ళు అవి చేస్తూ ఉన్నారు, వాటిలోంచి బయటపడలేక వాళ్ళు బంధించబడిపోయి ఉన్నారు. మానాలనుకున్నా మానలేకుండా వాళ్ళు ఆ యొక్క పిశాచి కోరల్లో ఇరుక్కుని పోయి ఉన్నారు. వాళ్ళకు కూడా మంచి మనసు ఉంది తెలుసా? వాళ్ళకు మనసు లేదంటారా? నీకేనా మంచి మనసు ఉండేది? వాళ్ళకు మంచి మనసు లేదనుకుంటున్నారా? వాళ్ళు కొవ్వు బట్టి చేస్తున్నారు అనుకుంటున్నారా? ఒకవేళ కొవ్వు బట్టి చేసి ఉండొచ్చు కొంతకాలం. తర్వాత వాళ్ళ హృదయాల్లో ఉన్న వేదన ఎవరు అర్థం చేసుకోగలరు? జీవితకాలం అంతా కొవ్వే బట్టి ఉండరు. వాళ్ళ కొవ్వు అణిగిపోయే పరిస్థితులు వచ్చి ఉంటాయి. అప్పుడు వాళ్ళు ఎవరికి చెప్పుకోలేక, వాళ్ళు బయటికి రాలేక, వాళ్ళు చేసిన తప్పులు, దానివల్ల కలిగిన పనులు, దానివల్ల కలిగిన పరిణామాలు వాళ్ళు ఎరిగి ముఖం చూపించుకోలేక కుంగిపోయే వాళ్ళు లేరనుకుంటున్నారా? ఎంతోమంది ప్రియులరా. అందుకే నిన్ను నన్ను దేవుడు పిలుచుకున్నది వాళ్ళని త్రోసేయడానికి కాదు, తోలనాటానికి కాదు, క్రీస్తు ప్రేమను పంచిపెట్టడానికి. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. క్రీస్తు జాలి, దయ, కనికరాలని వాళ్ళపై చూపడానికి. ప్రేమే జయిస్తుంది తెలుసా? ఆ ప్రేమే వాళ్ళని రక్షిస్తుంది. ఆ ప్రేమే వాళ్ళని ఆకర్షిస్తుంది. మరొకసారి చప్పలు కొట్టండి, గట్టిగా చప్పలు కొట్టండి. ఆ క్రీస్తు ప్రేమే, ఆ శిలువ ప్రేమే, పాపుల కోసం ప్రాణం పెట్టిన యేసు ప్రేమే వాళ్ళని ఆకర్షించుకునేది. నీ ఒకరిని తిట్టి బాగు చేయలేవు, కొట్టి బాగు చేయలేవు. కొడితే గాయాలు అవుతాయేమో శరీరం మీద, తిడితే హృదయం గాయమవుతుందేమో, కానీ వారి జీవితాన్ని నువ్వు తిట్టి కానీ కొట్టి కానీ మార్చలేవు అనేది 100కి 100 అయితే ప్రేమ చేత కీడుని జయించగలుగుతాం. చప్పలు కొట్టండి మరొకసారి. హల్లెలూయా. ప్రేమ చేత శత్రుత్వాన్ని జయించగలం. ప్రేమ చేతనే పాపిని పరిశుద్ధురాలుగా మార్చగలం. ప్రేమ చేతనే పాపిని ఆకర్షించుకోగలం. వేరే ఏ పద్ధతులు కూడా ఒక పాపిని మార్చలేవు. దయచేసి ఎవరిని అసహించుకోవద్దు. ఎవరైనా మీ కంటబడితే, ఎవరైనా మీ దృష్టికి తీసుకొస్తే ప్రార్థన చేయండి, ప్రేమించండి. వాళ్ళ కోసం కొంతకాలం వినలేదని వదిలిపెట్టబాకండి. ప్రార్థన చేయండి. ఒకవేళ మీరు తిట్టించుకొని ఉండొచ్చు వాళ్ళ చేత,
మా విషయం ఎందుకు పట్టించుకుంటున్నారని వాళ్ళు మిమ్మల్ని హేళన చేసి ఉండొచ్చు. అయినా దిగులు పడబాకండి, వెయిట్ చేయండి, ప్రార్థన చేయండి. అలాంటి వాళ్ళే, అక్క ఆ రోజు ఇట్ట అనేసాను, నా కోసం ప్రార్థన చేయి. అన్నా ఆ రోజు ఇట్ట మాట్లాడేశాను, దయతో నా కోసం ప్రార్థన చేయి, సంఘంలో ప్రార్థనలో పెట్టించు, నా పరిస్థితి ఇలాగ అయిపోయిందని తిట్టిన నోరే నిన్ను ఆశ్రయించడం నువ్వు చూస్తావు. అయితే నీవు నెహెమ్యా మనసు కలిగి ఎంక్వైరీ చేస్తూ వాళ్ళ కోసం ప్రార్థనలు, విజ్ఞాపనలు చేస్తూ ఉండాలి. జాలిగల దేవుడు, ప్రేమగల దేవుడు. ఆయన పెదవుల మీద దయారసం పోయబడి ఉందంట. అదే దయారసం నీ పెదవుల మీద కూడా కారాల, ప్రవహించాలి. దయచేసి నీ బ్రతుకులో, నీ జీవిత కాలంలో కనీసం ఒక్క పాపినైనా క్రీస్తు ప్రేమతో నీవు రక్షించి ప్రభు దగ్గరికి తీసుకురావాలి. అనగా క్రీస్తు ప్రేమతో ఆ పాపిని ఆకర్షించి ఆ ఆత్మ నరకానికి వెళ్ళకుండా పరలోకంలో నిత్య జీవంలో ఉండేటట్టు కనీసం నీ బ్రతుకు దినాల్లో, దేవుడిచ్చిన ఆయుష్కాలం 70 సంవత్సరాల్లో ఒక్క పాపినైనా క్రీస్తు ప్రేమతో నీవు ఆకర్షించుకోలేకపోతే నీకు బహుమానం ఉండదు రేపు పరలోకంలో. ఒక తీర్మానంతో పోదాం పిల్లరా, తీసుకొని ఒక తీర్మానం. ఎవరిని నేను ఇక ద్వేషించను ప్రభా, ఎంత ఘోర పాపినైనా నేను తిరస్కరించను, దూషించను, హేళనగా మాట్లాడను, అసహించుకోను. వాళ్ళ కోసం ప్రార్థిస్తాను ప్రేమతో. తండ్రి, మీరిచ్చిన అవకాశాన్ని బట్టి మీ సువార్తను తీసుకెళ్తాను. ఆ దీనస్థితిలో ఉన్న వారి కోసం ప్రభా వెళ్తాను, నన్ను పంపు నాయన, నన్ను పంపు నా ప్రభా అని యెషయా ప్రవక్తలాగా నిన్ను అప్పగించుకున్నట్లయితే నీలో ఉన్న దేవుని ప్రేమను బట్టి నిన్ను అనేకుల దగ్గరికి, అవసరతలో ఉన్న వారి దగ్గరికి పంపిస్తాడు. వాళ్ళని నీ ద్వారానే రక్షించి నీ యొక్క పేరు వెనక జీవ గ్రంథంలో వాళ్ళ పేర్లు రాసి నీ లెక్క చొప్పున నీకు దేవదూతల ఎదుట, 24 పెద్దల ఎదుట దేవుడు నిన్ను హానర్ చేస్తాడు, నీ కిరీటాలు ఇస్తాడు. నువ్వు రక్షించిన వారి లెక్క చొప్పున ఆ కిరీటాల్లో డైమండ్స్ పొదిగి ఉంటాయంట. ఎంతో ఘనత దేవుడు నీకు ఇస్తాడు. ప్రార్థించుకుందాం. అలాగే ఎవరికి వాళ్ళు ఒక మంచి తీర్మానంతో ప్రార్థన చేసుకుంటుండగా ఎవరైనా ఒక్కరు విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయమని మనవి చేస్తున్నాను. ఎస్, ఎస్, ఎస్. Yes.
అవును ప్రభు. తండ్రి అవును అవును తండ్రి. ఎస్ 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 మై జీసస్. అవును ప్రభు. అవును నాయన. అవును తండ్రి. అవును ప్రభు. ఆమేన్. అవును తండ్రి. అవును అవును ప్రభు. స్తోత్రం. ఎస్ ఎస్ మై జీసస్. ఎస్ ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకందరకును, మీ బిడ్డలకు, మీ బిడ్డల బిడ్డలకు, మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్ ఆమేన్. యేసయ్య నామములో అందరికీ